ఐస్ క్రీమ్కి వచ్చేసరికి అది ఒక జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ కోల్డ్ నేచర్ ఉన్న ఫుడ్ సడన్గా తీసుకోవడం మంచిది కాదు. సో ఏదైనా కూడా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకే ప్రాబ్లం. సో ఈవెన్ ఐస్ క్రీమ్స్ కూడా కోల్డ్ నేచర్ అండ్ అవి దాంట్లో చాలా రకాలుగా చెప్పాలంటే దాంట్లో మిల్క్ ఇవన్నీ ప్రోడక్ట్స్తోని తయారు చేస్తారు. సో మిల్క్ ప్రోడక్ట్స్, కండెన్స్డ్ మిల్క్ అనమాట అది. సో ఇవన్నీ కూడా యాసిడిక్ నేచర్, సివియర్ యాసిడిక్ నేచర్. సో ఈ యాసిడిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మనకు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఏవి కూడా సేఫ్ కావు. చిన్నపిల్లలకి అసలే ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళకి ఆస్తమాలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో ఎప్పుడో ఒకసారి ఫీస్ట్ అంటే మన టేస్ట్ బడ్స్ కూడా అవసరం కదా, ఎప్పుడో ఒకసారి తినడం ఓకే, కానీ రెగ్యులర్గా తినడం అయితే అస్సలు కూడా శ్రేయస్కరం కాదు. దానివల్ల మీకు ఫ్యూచర్లో, ఇప్పటికిప్పుడు మనకి ఏం తెలియదు, కానీ ఫ్యూచర్లో చాలా తీవ్రమైన ప్రభావాలు మనం చూడగలుగుతాము. డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్ ఇవన్నీ పెరగడానికి కారణం కూడా దగ్గర 30-40% మందికి ఇలాంటి ఫుడ్స్ తినడం వల్లనే వస్తున్నాయని మనకు చాలా స్టడీస్లో కూడా క్లియర్గా తెలుస్తున్నాయి.